అందరికీ నమస్కారం. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశము ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉన్నారు. 16 రాష్ట్రాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉన్నారు. మరి థర్డ్ నోటిఫికేషన్ ఇది. ఫస్ట్ సెకండ్ నోటిఫికేషన్లో దాదాపు 6 కోట్ల పైచిలకు ఓట్లు తీసేయబడ్డాయి. మరి ఇప్పుడు 16 రాష్ట్రాలకి థర్డ్ నోటిఫికేషన్లో ఇంకా ఎన్ని కోట్ల ఓట్లు వెళ్ళిపోతాయో ప్రతి ఒక్కరికి అనుమానం అనేది ఉంది. అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీగా భారతదేశ ప్రజలంతా ఫీల్ అవుతున్నారు. మరి అందులో భాగంగా ఏ విధంగా క్రైటీరియా ప్రామాణికంగా తీసుకొని 2002 ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అనేది తీసుకొని ఉన్నారో ఇప్పటి వరకు కానీ చాలామందికి ఈ ఎస్ఐఆర్ అనేది టోటల్ కన్ఫ్యూజన్లో ఉంది. ఏ విధంగా ఇది చేయాలా, అసలు ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది మనం తీసుకోవాలా, ఫిలప్ చేసి ఇవ్వాలా అనేది కానీ చాలామంది ప్రజలకి తెలియదు. మరి అందులో భాగంగా ఇప్పుడు బిఎల్ఓల్ని ఏ విధంగా అయితే వీళ్ళని అటాచ్ చేసి వాళ్ళకి డ్యూటీస్ ఇచ్చి ఉన్నారో మరి వారికే అర్థం కాని పరిస్థితి, వాళ్ళు ఒత్తిడికి లోనవుతున్నారు. మరి అందులో భాగంగానే ఇవాళ ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ 100% అయిపోయినాయని చెప్తున్నారు. అది కాదు. వాస్తవంగా పోతే మీరు గ్రౌండ్ రియాలిటీ చూడండి. మేము జిల్లా కలెక్టర్ వారికి అయితే ఏమి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అయితే ఏమి, ఎలక్షన్ కమిషన్కి అయితే ఏమి, మరి వీళ్ళందరికీ మేము ఒకటే విన్నవించుకున్నాం. మీరు గ్రౌండ్ రియాలిటీ చూడండి. వాస్తవంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ 100% డిస్ట్రిబ్యూట్ అయినాయా లేదా? 100% డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే సరే, వాటిలో ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఎలాగ ఫిలప్ చేయాలనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వీటికి సంబంధించి మేము యూజేఐసి తరఫున అనంతపురంలో గత 4 నెలల నుంచి ఎస్ఐఆర్ పైన మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మా మసీదుల్లో అయితే ఏమి, ముస్లిం ఎక్కువ డెన్సిటీ ఉండే పాపులేషన్లో అయితే మరి అదేవిధంగా ఇంకా వేరే ఇతరత్ర ఏరియాల్లో స్లమ్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేశాం. అయినా కూడా ఇంకా అర్థం కాని పరిస్థితి. దయచేసి కలెక్టర్ వారికి అయితే ఏమి, జిల్లా యంత్రాంగానికి అందరికీ విన్నవించుకుంటున్నాం. బిఎల్ఓస్ ఈ గ్రౌండ్లో వీళ్ళు 100% ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారని అంటున్నారో వాటిపైన సమగ్ర విచారణ జరగాలి. మరి అదేవిధంగా రిసీవ్ చేసుకునేటప్పుడు ఫామ్ ఫిలప్ చేసి వీటికి రిసీవ్ చేసుకున్న తర్వాత కానీ 3 దశల్లో దీనికి అప్రూవల్స్ ఉంటాయి. సరే, మరి వీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే అయిపోద్దా? కాదు. మరి పై లెవెల్లో 2 లెవెల్స్ ఆఫ్ అప్రూవల్స్ ఉంటాయి. మరి అప్పుడు కానీ ఓటు హక్కు మనకు ఉంటుందా లేదా అనేది అభద్రతాభావంగా ఉన్నారు. దయచేసి వీటిపైన ఖచ్చితంగా ఇప్పుడు 1 వీక్ టైం అనేది ఉంది. 1 వీక్ టైంలో ఇప్పుడు 52% అయిందని నిన్న అఫీషియల్గా కలెక్టర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఉన్నారు. మరి రిమైనింగ్ 47 to 48% అనేది ఈ 1 వీక్లో కంప్లీట్ చేయాలని చెప్పంటే ఖచ్చితంగా ఇంపాసిబుల్. వీటికి సంబంధించి మేము ఒకటే యూజేసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మినిమం 1 మంత్ అనేది వీటిని ఎక్స్టెండ్ చేయాలా. జూలై 14 వరకు, ఈ నెల 14 వరకు అయితే ఏదైతే ఇచ్చారో మరి అదే ఆగస్ట్ 15 వరకు అనేది అట్లీస్ట్ మినిమం మీరు టైం పెంచాలా. సో దట్ అందరూ కాస్తో కూస్తో ఓటు హక్కు అనేది వాళ్ళ ఓటుని వాళ్ళు కాపాడుకుంటారు. ఏదే కానీ ఐడెంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ అయితే ఏమి, పాస్పోర్ట్ అయితే ఏమి, ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నారో వీటినే వీళ్ళు ప్రామాణికంగా అంటే తీసుకోవట్లేదు, కన్సిడరేషన్ చేయట్లేదు అని అంటే మరి ఇప్పుడు ఈ వచ్చే ఓటర్ లిస్టు ఏ విధంగా వీళ్ళు ప్రింట్ చేయబోతున్నారు? ఎవరు ఓట్లు ఒక సామాజికానికి సంబంధించి కొన్ని వర్గాల ఓట్లను మాత్రం తీసేస్తారు అని చెప్పి ఒక ఇన్సెక్యూరిటీ ఉంది. దయచేసి దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఇంకా టైం ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నేను యూజేసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతాను.